హ్మ్. ఒకసారి ఊహించుకోండి, సుప్రీంకోర్టు జడ్జికి ఉండేంత అపారమైన న్యాయ పరిజ్ఞానం మీ సొంతం. ఓకే. ఆ స్థాయి అర్హతలు మీకున్నాయి అనుకుందాం. కాని ఒక సాధారణ ప్రభుత్వ గుమాస్తాకి ఉండే కనీస ఉద్యోగ భద్రత కూడా మీకుండదు. అది నిజమే. ఇటువంటి కారణం చెప్పకుండానే మిమ్మల్ని ఏ క్షణంలోనైనా రేపే ఉద్యోగం నుంచి తీసేయొచ్చు. వినడానికి చాలా విచిత్రమైన వైరుధ్యంలా ఉంది కదా. ద డిబేట్కు స్వాగతం. అవును, స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం దేశ మరియు రాష్ట్ర స్థాయిల్లో అత్యున్నత న్యాయాధికారులైన అటార్నీ జనరల్ అలాగే అడ్వకేట్ జనరల్ పదవుల గురించి. కరెక్ట్. మనకు అందించబడిన మూల గ్రంథంలోని అధ్యాయాలు 53, 54 అలాగే రాజ్యాంగంలోని ప్రధాన ఆర్టికల్స్ ఆధారంగా మనం ఈ వ్యవస్థల లోతుల్లోకి వెళ్లబోతున్నాం. అంటే ఈరోజు మన ముందున్న ప్రధాన ప్రశ్న చాలా స్పష్టమైనది. భారత రాజ్యాంగం సృష్టించిన ఈ అత్యున్నత న్యాయాధికారుల పదవులు నిజంగా స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్నాయా? లేదా కేవలం అధికారంలో ఉన్న ప్రభుత్వ రాజకీయ అభీష్టానికి అనుగుణంగా వాళ్లు చెప్పినట్లు వినే న్యాయప్రతినిధులా? ఇదే కదా మన అసలు ప్రశ్న. అదే కదా. ఈ చర్చలో నా దృక్కోణమేమిటంటే, ఈ పదవులు రాజ్యాంగం ఎంతో ముందుచూపుతో రాజకీయాలకు అతీతంగా నిష్పాక్షికమైన సలహాలివ్వడానికి ఏర్పాటు చేసిన సంపూర్ణ స్వతంత్ర వేదికలు అని నేను నమ్ముతున్నాను. నేను దీన్ని కాస్త భిన్నమైన వాస్తవిక కోణంలో చూస్తున్నాను. అంటే రాజ్యాంగం ఈ పదవులను సృష్టించిన మాట వాస్తవమే, వారి హోదా చాలా పెద్దదే కావచ్చు. కానీ క్షేత్రస్థాయిలో వారి నియామక ప్రక్రియ చూస్తే, ముఖ్యంగా వారిని పదవి నుంచి తొలగించే విధానం వెనుకున్న యంత్రాంగాన్ని పరిశీలిస్తే, వీరు ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే ప్రతినిధులుగా మాత్రమే మిగిలిపోతారు అనేది నా వాదన. పదవులను ఎందుకు అంత స్వతంత్రమైనవిగా భావిస్తున్నానో ముందుగా వివరిస్తాను. మన శ్రోతలిక్కడ గమనించాల్సిన మొదటి విషయం, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అలాగే రాష్ట్రాల్లో అడ్వకేట్ జనరల్ పదవులు పార్లమెంటు చేసిన ఏదో ఒక సాధారణ చట్టం ద్వారా పుట్టుకొచ్చినవి కావు. అవి సాక్షాత్తు భారత రాజ్యాంగం ద్వారానే స్థాపించబడ్డాయి. అటార్నీ జనరల్ దేశంలోనే అత్యున్నత న్యాయాధికారి కదా. వారి హోదా ఎంతటిదంటే, మనకు చట్టాలు చేసే ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఎలాంటి హక్కులు, స్వేచ్ఛ ఉంటాయో అచ్చం అలాంటి విశేషాధికారాలను రాజ్యాంగం వీరికి కూడా కల్పించింది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, వీరు పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కారు. అంటే స్టాఫ్ కాదు అంటారు. అవును. వాళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ప్రభుత్వ ఆఫీస్లో కూర్చునే స్టాఫ్ కాదు. వీరికి తమ స్వంత ప్రైవేట్ న్యాయవాద వృత్తిని, అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ను కొనసాగించుకునే స్వేచ్ఛను కూడా రాజ్యాంగం ఇచ్చింది. అంటే దీని అర్థమేమిటి? వాళ్లు ప్రభుత్వం మీద ఆధారపడి బతికేవారు కాదు. కానీ ఇక్కడ ప్రభుత్వానికి బయటనుంచి నిష్పాక్షితమైన, ఎవరికీ తలొగ్గని న్యాయ సలహాలందించే స్వేచ్ఛా నిపుణులు వాళ్లు. మీరు చెప్పినట్లు రాజ్యాంగం ఈ పదవులను సృష్టించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాని ఈ స్వతంత్ర ప్రతిపత్తి లేదా ఇండిపెండెన్స్ అనే పదాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడాలి. అంటే ఒక వ్యక్తికి లేదా ఒక పదవికి అసలైన స్వతంత్రత ఎప్పుడొస్తుంది? వాళ్ల పని వాళ్లు చేసుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు. కాదు, వారి పదవీకాలం, అదే టెన్యూర్ సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే. కాని అటార్నీ జనరల్ లేదా అడ్వకేట్ జనరల్ విషయానికి వస్తే, రాజ్యాంగంలో వారి పదవీకాలం పలానా ఇన్నేళ్లు అని ఎక్కడా నిర్ధారించబడలేదు. అటార్నీ జనరల్ అయితే ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అంటే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు మాత్రమే పదవిలో ఉంటారు. అవును, ఆర్టికల్ 76 చెప్తుందదే కదా. ఖచ్చితంగా. అలాగే అడ్వకేట్ జనరల్ అయితే గవర్నర్ విశ్వాసం ఉన్నంతవరకు ఉంటారు. ఇప్పుడు దీని వెనుక ఉన్న అసలు మెకానిజం, అంటే ఆచరణలో ఇది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్రపతి ఉదయాన్నే నిద్రలేచి తనకిష్టమొచ్చినప్పుడు అటార్నీ జనరల్ని తీసేయరు కదా. రాష్ట్రపతి ఎప్పుడూ ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి, అంటే క్యాబినెట్ సలహా మేరకే పనిచేస్తారు. అంటే ఈ ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ వెనుక ఉన్నది వాస్తవానికి ప్లెజర్ ఆఫ్ ద గవర్నమెంట్. అలా అంటారా? అవునండి. ఒకవేళ అటార్నీ జనరల్ ప్రభుత్వానికి నచ్చని ఏదైనా ఒక నిష్పాక్షికమైన, చట్టబద్ధమైన సలహా ఇస్తే, మరుసటి రోజే ఏ కారణం చెప్పకుండా ఆయన్ను పదవి నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికుంది. పైగా వీరి జీతం ఎంత అనేది కూడా రాజ్యాంగం ఫిక్స్ చెయ్యలేదు, ప్రభుత్వానికి వదిలేసింది. అవును. అందుకే ప్రభుత్వం మారగానే
పాత ప్రభుత్వం నియమించిన అటార్నీ జనరల్ తనంతట తానే రాజీనామా చేసి వెళ్ళిపోయే సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన విధేయత రాజ్యాంగానికి కాదు, తనను ఆ కుర్చీలో కూర్చోబెట్టిన రాజకీయ పార్టీకి మాత్రమే. మీరు ఆ పదవీకాలం వెనుక ఉన్న రాజకీయ కోణాన్ని చాలా బలంగా చెప్పారు. దాన్ని నేను పూర్తిగా కాదనలేను, కానీ ఆ ఒక్క పాయింట్ ఆధారంగా వారిని కేవలం రాజకీయ ప్రతినిధులు అనడం సరికాదని నా అభిప్రాయం. మనం ఈ పదవులకు ఎంపికయ్యే వ్యక్తుల అర్హతలను, అంటే క్వాలిఫికేషన్స్ను ఒక్కసారి లోతుగా పరిశీలిద్దాం. ఓకే, చూద్దాం. ఎందుకంటే అక్కడే వారి స్వేచ్ఛకు అసలైన పునాది ఉంది. అటార్నీ జనరల్గా నియమించబడాలంటే అర్హతలేమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తికుండాల్సిన ఖచ్చితమైన అర్హతలు వీరికుండాలి. అంటే 10 ఏళ్లపాటు హైకోర్టుల న్యాయవాదిగానైనా లేదా 5 ఏళ్లపాటు హైకోర్టు జడ్జిగానైనా పనిచేసుండాలి. అవును, లేదా ప్రముఖ న్యాయకోవిదుడయుండాలి. ఖచ్చితంగా. రాష్ట్రస్థాయిలో అడ్వకేట్ జనరల్కు కూడా హైకోర్టు జడ్జికి సమానమైన కఠిన అర్హతలుండాలి. రాజ్యాంగ నిర్మాతలు ఇంత ఉన్నతమైన అర్హతల్ని కిందుకు నిర్దేశించారు? ఆ కుర్చీలో కూర్చునే వ్యక్తి అత్యున్నత మేధావి అయి ఉండాలని కదా. ఒక గొప్ప న్యాయ నిపుణుడు తన కెరియర్ మొత్తం చట్టాన్ని నమ్ముకుని బతుకుతాడు. అటువంటి వ్యక్తి కేవలం మంత్రిమండలి చెప్పింది చేయడానికి తన వృత్తిపరమైన గౌరవాన్ని ఎందుకు తాకట్టు పెడతాడు? కాని ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక్క నిమిషం వాళ్కున్న అపారమైన జ్ఞానమే రాజకీయ ఒత్తిడ్లను తట్టుకునే కవచంలా పనిచేస్తుంది. ఆ స్థాయి నిపుణులు ఎప్పుడూ కూడా చట్టానికి ఏది సరైనదో అదే చెప్తారు తప్ప రాజకీయ నాయకులకు ఏది వినసొంపుగా ఉంటుందో అది చెప్పరు. మీరు చెప్పిన పాయింట్ నేను ఒప్పుకుంటాను. వారి న్యాయ నైపుణ్యాన్ని నేను ఏమాత్రం తక్కువ చేయడం లేదు. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన లాజిక్ మిస్ అవుతున్నాం. దీన్నే మనం కాస్త విమర్శనాత్మకంగా చూద్దాం. గతంలో అనేక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో కూడా ఏజీ తొలగింపు ప్రక్రియ గురించి చాలాసార్లు పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారు. అవును, అడిగారు. అక్కడ జవాబేంటంటే రాజ్యాంగంలో ఆ ప్రస్తావనే లేదు అని. ఇక్కడే మనమొక వైరుధ్యాన్ని గమనించాలి. అర్హతల విషయంలో సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జి స్థాయి అర్హతలు అడిగిన రాజ్యాంగం తొలగింపు విషయానికొచ్చేసరికి మాత్రం ఎందుకు మౌనంగా ఉండిపోయింది? ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే ప్రక్రియను గుర్తుచేసుకోండి. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీతో మహాభియోగ తీర్మానం అంటే ఇంపీచ్మెంట్ ప్రవేశపెడితే తప్ప ఒక జడ్జిని తొలగించలేము కదా. అవును, అది చాలా కష్టమైన ప్రక్రియ. జడ్జికి అంత కట్టుదిట్టమైన భద్రత కల్పించిన రాజ్యాంగం అచ్చం అవే అర్హతలున్న అటార్నీ జనరల్కి మాత్రం కనీస భద్రత ఎందుకివ్వలేదు? ఆయన తొలగింపుకు నిర్దిష్ట కారణాలు కాని, ఒక పద్ధతి కాని రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదు. సుప్రీంకోర్టు జడ్జికి సమానమైన తెలివితేటలు అడిగి ఉద్యోగ భద్రతను మాత్రం ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి కంటే దారుణంగా ఎందుకు మార్చేశారు? అది ఆసక్తికరమైన పాయింట్. ఇది యాదృచ్ఛికంగా మర్చిపోయి రాసింది కాదు. రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశపూర్వకంగానే ఈ గ్యాప్ వదిలారు. చూడండి, ఎంత గొప్ప న్యాయకోవిదుడైనా సరే నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న నిజం చెప్పినా నా పదవి పోతుందన్న భయం ఉన్నప్పుడు ఆ వ్యక్తి నుంచి మీరు 100% నిష్పాక్షికమైన సలహాను ఎలా ఆశిస్తారు? ఆ భయమే వారి స్వతంత్రతకు పడిన అతిపెద్ద సంకెళ్ళు అనేది నా వాదన. రాజ్యాంగం ఉద్దేశపూర్వకంగానే ఆ భద్రతను కల్పించలేదన్న మీ విశ్లేషణ చాలా డీప్గా ఉంది. కానీ వారి స్వతంత్రతను కేవలం ఉద్యోగ భద్రత అనే కొలబద్దతోనే కొలవకూడదు. రాజ్యాంగం వారికిచ్చిన హక్కులు, యాక్సెస్ చూస్తే వారి హోదా ఏమిటో అర్థమవుతుంది. ఎలాగంటే? ఇందాక మీరు పీవైక్యూస్ గురించి చెప్పారు కదా. సివిల్స్లో తరచుగా అడిగే మరో ప్రశ్న ఏంటంటే, పార్లమెంటు సభ్యుడు కాకపోయినా పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే హక్కు ఎవరికి ఉంటుంది అని. ఆన్సర్ అటార్నీ జనరల్. ఆర్టికల్ 88 ప్రకారం ఈ హక్కు వారికుంది. అవును, ఓటు హక్కు తప్ప అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా. అటార్నీ జనరల్కు భారతదేశ భూభాగంలోని ఏ కోర్టులోనైనా ప్రభుత్వ పక్షాన వాదించే హక్కు అంటే రైట్ ఆఫ్ ఆడియన్స్ ఉంది. ఇది మాత్రమే కాదు, ఒకసారి మీరు ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. లోక్సభలో ఏదో ఒక సంక్లిష్టమైన చట్టంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. అధికార, విపక్ష సభ్యులందరికీ ఆ చట్టంలోని రాజ్యాంగపరమైన చిక్కుల గురించి గందరగోళం నెలకొంది. ఆ సమయంలో అటార్నీ జనరల్ నేరుగా పార్లమెంట్లోకి అడుగుపెట్టి సభ్యులతో సమానంగా కూర్చుని ఆ చట్టంపై ఉన్న న్యాయపరమైన సందేహాలను నివృత్తి చేయగలరు. అడ్వకేట్ జనరల్కు కూడా
రాష్ట్ర శాసనసభలో సరిగ్గా ఇవే హక్కులుంటాయి. ఒక సాధారణ రాజకీయ కీలుబొమ్మకు దేశ శాసన ప్రక్రియలో ఎంపీలతో సమానంగా కూర్చుని ఏ భయం లేకుండా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే అవకాశాన్ని రాజ్యాంగం ఎందుకిస్తుంది? చెప్పండి. చట్టాల రూపకల్పన సమయంలోనే ప్రభుత్వం తప్పు చెయ్యకుండా దిశానిర్దేశం చేసే ఒక లీగల్ కంపాస్, అంటే న్యాయపరమైన దిక్సూచిలాగా వారు పనిచేస్తారు. వారు పార్లమెంట్లో కూర్చోగలరు, చట్టాల గురించి విశ్లేషించగలరు అన్నది నిజమే. వినడానికి కూడా ఇది చాలా అద్భుతంగా ఉంది. కాని అదే సమయంలో వారి చేతులకున్న కంటికి కనిపించని సంకెళ్లను కూడా మనం చూడాలి కదా. ఇందాక మీరు ఒక మాట అన్నారు, వీరికి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునే స్వేచ్ఛ ఉందని, కనుక వీరు స్వతంత్రులని. కాని మూలగ్రంథంలో స్పష్టంగా పేర్కొన్న వారి ప్రైవేట్ ప్రాక్టీస్పై ఉన్న కఠినమైన ఆంక్షలేమిటో తెలుసా? కొన్ని పరిమితులైతే ఉన్నాయి. కొన్ని కాదు, చాలానే ఉన్నాయి. మొదటిది, అటార్నీ జనరల్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కేసును వాదించకూడదు, కనీసం సలహా కూడా ఇవ్వకూడదు. పోనీలే, ప్రభుత్వ లాయర్ కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లకూడదు అనుకుందాం. రెండవది వినండి, ప్రభుత్వం తనను వాదించమన్న కేసుల్లో ప్రైవేట్ వ్యక్తుల తరపున నిలబడకూడదు. మూడవది, ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ క్రిమినల్ కేసులోనూ నిందితుల తరపున డిఫెన్స్ లాయర్గా వెళ్లకూడదు. నాలుగవది, ఏ ప్రైవేట్ కంపెనీలోనూ ప్రభుత్వ అనుమతి లేకుండా డైరెక్టర్గా చేరకూడదు. ఇక అన్నిటికంటే విచిత్రమైన, ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. మన శ్రోతలిక్కడొక విషయం గమనించాలి. దేశ అత్యున్నత న్యాయాధికారి అయిన అటార్నీ జనరల్ నేరుగా కేంద్ర ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖకు గాని, విభాగానికి గాని డైరెక్ట్గా సలహా ఇవ్వకూడదు. అంటే సంబంధిత శాఖ ద్వారా వెళ్ళాలి. అవును. రేపు ఉదయం ఆర్థిక మంత్రికి ఒక లీగల్ డౌటొచ్చి నేరుగా అటార్నీ జనరల్కు ఫోన్ చేసి అడగడానికి లేదు. ఆ ప్రతిపాదన తప్పనిసరిగా న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. అంటే న్యాయశాఖ అనే ఫిల్టర్ దాటుకుని మాత్రమే ఆయన సలహా ఇవ్వాలి. ఇంత కట్టుదిట్టమైన ఆంక్షలు, బ్యూరోక్రాటిక్ కంట్రోల్ ఉన్నప్పుడు మీరు చెబుతున్న ఆ స్వేచ్ఛాయుతమైన న్యాయ దిక్సూచి అనేది కేవలం కాగితాలకే పరిమితమనిపించడం లేదా? మీరు లేవనెత్తిన ఈ ఆంక్షల పాయింట్ చాలా బలంగా ఉంది. దీని బట్టి చూస్తే ఈ పరిమితులు వారిని పూర్తిగా కట్టడి చేస్తున్నాయని ఎవరికైనా అనిపించవచ్చు. కాని ఇక్కడ ఆ ఆంక్షల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. ఉద్దేశ్యం కట్టడి చేయడమే కదా? కాదు, ఆ ఆంక్షలు వారి స్వేచ్ఛను హరించడానికి పెట్టినవి కావు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డ్యూటీ, అంటే విధుల మధ్య ఘర్షణను నివారించడానికి పెట్టిన కనీస నైతిక నియమాలు మాత్రమే. ఒకవైపు దేశ అత్యున్నత న్యాయాధికారిగా ఉంటూ ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత రహస్య పత్రాలు చదివే అవకాశం ఉండి, మరోవైపు బయటకు వెళ్లి ప్రైవేటు వ్యక్తుల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించడం నైతికంగా ఏమాత్రం సరైనది కాదు కదా. దాన్ని స్వేచ్ఛ లేకపోవడం అనలేము. ఈ సందర్భంలో నేను మీకొక అద్భుతమైన అనాలజీని ముందుకు తీసుకొస్తాను. మన శ్రోతలు ఇక్కడొక విషయం ఆలోచించాలి. కేంద్ర క్యాబినెట్లో చట్టపరమైన విషయాలు చూసుకోవడానికి ఇప్పటికే న్యాయశాఖ మంత్రి అనే ఒకడుంటారు కదా. అవును, ఉంటారు. మరి క్యాబినెట్లో ఒక లా మినిస్టర్ ఉన్నప్పుడు రాజ్యాంగ నిర్మాతలు మళ్లీ అదనంగా అటార్నీ జనరల్ అనే ప్రత్యేకమైన, స్వతంత్రమైన పదవిని ఎందుకు సృష్టించినట్లు? ఎందుకంటే న్యాయశాఖ మంత్రి ఒక రాజకీయ నాయకుడు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం పార్టీ మేనిఫెస్టో, ఓటు బ్యాంకు మరియు రాజకీయ ప్రయోజనాల చుట్టూ తిరుగుతుంది. నిజమే. కానీ అటార్నీ జనరల్ ఒక నిష్పాక్షికమైన నిపుణుడు. రాజకీయ నాయకుల అంచనాలకు భిన్నంగా చట్టంలో ఏది సాధ్యమో ఏది అసాధ్యమో నిర్మొహమాటంగా చెప్పాల్సిన అవసరం ఉందనే కదా రాజ్యాంగం ఈ పదవిని సృష్టించింది. ఆ నిష్పాక్షికతే ఈ పదవికున్న అసలైన బలం. న్యాయశాఖ మంత్రికి అటార్నీ జనరల్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు చాలా చక్కగా వివరించారు. దాని నేను కాదనను. కాని మీరనుకుంటున్నట్లు అటార్నీ జనరల్ను పెట్టింది నిర్మోహమాటంగా, నిష్పాక్షిక సలహా ఇవ్వడానికి కాదు. ప్రభుత్వ నిర్ణయాలను కోర్టుల్లో సమర్థవంతంగా డిఫెండ్ చేసుకోవడానికి అత్యుత్తమ న్యాయవాది అవసరం కాబట్టి. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం రాజ్యాంగం సృష్టించిన ఇతర సంస్థలతో ఈ అటార్నీ జనరల్ వ్యవస్థను పోల్చిచూద్దాం. మన మూల గ్రంథంలోని టేబుల్ 54.2ను ఒకసారి గమనిస్తే అందులో ఎన్నో రాజ్యాంగ సంస్థల జాబితా ఉంది.
ఉదాహరణకు ఆర్టికల్ 148 ప్రకారం కాగ్ అంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అలాగే ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్. అవును. ఈ సంస్థలు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాయి కదా. కాని వాళ్ల స్వేచ్ఛలు కాపాడటానికి రాజ్యాంగం వారికి అద్భుతమైన ఉద్యోగ భద్రతని ఇచ్చింది. వాళ్లను తొలగించడం ప్రభుత్వానికే అంత సులభం కాదు. కాని అదే రాజ్యాంగం ఆర్టికల్ 76 కింద ఉన్న అటార్నీ జనరల్కు అలాంటి రక్షణ ఎందుకివ్వలేదు? ఎందుకంటే రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశపూర్వకంగానే వీరిని ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై వదిలేశారు. కానీ ఆ రెండింటికీ తేడా ఉంది కదా. ఒక్క నిమిషం, దీనికి తోడు ఇంకో ఆసక్తికరమైన అంశముంది. ఈపాటికే మన శ్రోతలకు ఒక డౌట్ వచ్చుండాలి. వార్తల్లో మనం తరచూ సొలిసిటర్ జనరల్ అనే పేరు వింటుంటాం. అసలు వారెవరు అని. అటార్నీ జనరల్కు సహాయపడటానికి ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ మరియు అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనే అధికారులను నియమిస్తుంది. కాని విచిత్రమేమిటంటే ఈ పదవుల ప్రస్తావన రాజ్యాంగంలోని ఆర్టికల్ 76లో ఎక్కడా లేదు. అవును, లేదు. అంటే దీని అర్థం ఏమిటి? అటార్నీ జనరల్ చుట్టూ ఉన్న మొత్తం న్యాయ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తన సొంత నిబంధనల ద్వారా తనకు కావాల్సినట్లుగా తన గుప్పిట్లో ఉండేలా మలుచుకుంది. ఇంత స్పష్టంగా మొత్తం కంట్రోల్ ప్రభుత్వ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్లు స్వతంత్రంగా వ్యవహరిస్తారని మనం ఎలా ఆశించగలం? మీరు కాగ్తో చేసిన పోలిక వినడానికి చాలా బావుంది కానీ ఇక్కడే మనం ఫంక్షనల్ డిఫరెన్స్ అంటే వారి విధుల్లో ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. కాగ్ పనేమిటి? ప్రభుత్వ ఖర్చులను ఆడిట్ చేయడం. అంటే ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసిందో వెతికి పట్టుకుని జవాబుదారీతనం అడగడం. అది ఒక రకంగా ఇన్స్పెక్టర్ లాంటి రోల్. కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వ భయం లేని ఉద్యోగ భద్రత అవసరం. కాని అటార్నీ జనరల్ బాధ్యత అది కాదు కదా. మరి ఏమిటి? ఆయన ఒక లాయర్, ప్రభుత్వమైన క్లయింట్. ప్రెసిడెంట్ అడిగిన చట్టపరమైన అంశాలపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడం, ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి సుప్రీంకోర్టుని ఏదైనా సలహా అడిగినప్పుడు ప్రభుత్వ వాదన వినిపించడం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టులో హాజరు కావడం వీరి ప్రధాన విధులు. ఎప్పుడైనా సరే ఒక న్యాయవాదికి క్లయింట్కి మధ్య ఉండేది పరస్పర విశ్వాసం. అదే ట్రస్ట్. అవును. అందుకే ఎలక్షన్స్ జరిగి ప్రభుత్వం మారినప్పుడు, కొత్త ముఖ్యమంత్రి లేదా కొత్త ప్రధానమంత్రి వచ్చినప్పుడు తమకు పూర్తి నమ్మకమున్నా తమ విధానాలతో ఏకీభవించే ఒక కొత్త న్యాయవాదిని ఎంచుకోవడం సహజం. అంతమాత్రాన ఆ పదవి రాజ్యాంగబద్ధమైనది కాకుండా పోతుందా? ఇక సొలిసిటర్ జనరల్ పదవులు రాజ్యాంగంలో లేకపోవచ్చు. వారు కేవలం అటార్నీ జనరల్ పనిభారాన్ని పంచుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ మాత్రమే. కాని ఆర్టికల్ 76 మరియు ఆర్టికల్ 165 స్వయంగా సృష్టించిన ఏజీ పదవులు రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు చేయకుండా ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్లయింట్ మారినంత మాత్రాన లాయర్ చెప్పే చట్టం మారిపోదు కదా. క్లయింట్ మారితే చట్టం మారకపోవచ్చు, కానీ క్లయింట్కు నచ్చని చట్టాన్ని చెబితే లాయర్ మారిపోతాడు. అదే ఇక్కడ అసలు సమస్య. సలహాలు ఇవ్వడం వరకు బాగానే ఉంది, కానీ ఆ సలహా నచ్చకపోతే ఆయన్ను వెంటనే పదవి నుంచి తీసివేసే అధికారం అదే క్లయింట్కు ఉన్నప్పుడు ఆ సలహాలో ఎంత నిర్భయత్వం ఉంటుందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది కదా. అటార్నీ జనరల్ రాజ్యాంగ వ్యతిరేక చర్యలను అడ్డుకునే సెంటినెల్స్ అంటే కాపలాదారులు అని నేను ఏమాత్రం అనుకోను. వారి అసలు బాధ్యత ఏమిటంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అవి రాజకీయంగా ఎంత వివాదాస్పదమైనవి అయినప్పటికీ వాటికి చట్టపరమైన ముసుగు వేసి కోర్టులో సమర్థించడమే. సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల్లో ప్రభుత్వ వైఖరిని అత్యంత మేధోపరమైన వాదనలతో బలోపేతం చేయడమే వారి పని. నేను మళ్లీ స్పష్టం చేస్తున్నాను, వారి న్యాయ నైపుణ్యాన్ని నేను తక్కువ అంచనా వేయడం లేదు. కాని వారి నియామకం, పదవీకాలం, వేతనం ఇవన్నీ ప్రాక్టికల్ పాలిటిక్స్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నందున వారు కేవలం ప్రభుత్వ విధానాలను న్యాయస్థానాల్లో గెలిపించే హై క్లాస్ లీగల్ డిఫెండర్స్గా మిగిలిపోతారు. వారిని సంపూర్ణ స్వతంత్ర రాజ్యాంగ సంస్థలుగా పిలవడం వాస్తవ విరుద్ధం. మీ వాదనలోని పదునును నేను అంగీకరిస్తున్నాను. పదవీ భద్రత లేకపోవడం అనేదొక లోపంగా కనిపించవచ్చు. కాని ఒక వ్యవస్థను అంచనా వేసేటప్పుడు రాజ్యాంగం దానికిచ్చిన విస్తృతమైన స్కోప్ను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి.
రాజ్యాంగ నిర్మాతలు ఈ పదవులను కేవలం ప్రభుత్వ గుమాస్తాలుగా లేదా రబ్బర్ స్టాంపుల్లాగా చూడలేదు. నిజమే, ఆ ఉద్దేశం అయితే లేదు. ఒక అత్యున్నత స్థాయి మేధోమథనం ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశ్యంతోనే వారికి ఆర్టికల్ 105 మరియు 194 కింద విశేషాధికారాలిచ్చారు. పార్లమెంటులో కూర్చునే అర్హత ఇచ్చారు. ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవడానికిచ్చిన స్వేచ్ఛ వారి వృత్తిపరమైన నిష్పాక్షికతను ఎంతో కొంత కాపాడుతుంది కదా. ప్రభుత్వం మారాక వారు రాజీనామా చేయడమనేది ఒక గౌరవప్రదమైన కన్వెన్షన్, అంటే సాంప్రదాయమే తప్ప వారి స్వేచ్ఛలేమికి సంకేతం కాదు. రాజ్యాంగం వారికి అపారమైన గౌరవాన్ని, బాధ్యతను ఒకేసారి అప్పగించిందనేదే నా తుదిమాట. మనం ఇరువురం ఖచ్చితంగా అంగీకరించగలిగే ఒక అంశం ఏమిటంటే, రాజ్యాంగ నిర్మాతలు ఈ పదవులను ఒక అత్యున్నత ఆదర్శంతోనే సృష్టించారు. అద్భుతమైన న్యాయ పరిజ్ఞానం ప్రభుత్వానికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలని వారు కలలు కన్నారు. కాని వాస్తవ రాజకీయాలు చాలా కఠినమైనవి. ఒక పక్క రాజ్యాంగం ఆశించిన అత్యున్నత న్యాయ నైపుణ్యం, మరోపక్క రాజకీయ నాయకుల చేతిలో ఉన్నవారి పదవీ భద్రత. ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతపైనే ఈ అటార్నీ జనరల్ మరియు అడ్వకేట్ జనరల్ వ్యవస్థలు ఎప్పుడూ బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా. మన చర్చ ప్రారంభంలో మాట్లాడుకున్న ఆ విచిత్రమైన వైరుధ్యంలాగానే ఈ అత్యున్నత పదవుల స్వతంత్రత అనేది పూర్తిగా తెలుపు లేదా పూర్తిగా నలుపు కాదు. అదొక సంక్లిష్టమైన గ్రే ఏరియా. రాజ్యాంగపరమైన ఆదర్శాలు మరియు వాస్తవ రాజకీయాల మధ్య ఉన్న ఈ పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి ఆర్టికల్ 76 మరియు 165లను ఇంకా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. మన ఈ చర్చ ద్వారా ఈ రెండు విభిన్న దృక్కోణాల్లోని బలమైన వాదనలను మన శ్రోతలు గ్రహించారని భావిస్తున్నాము. అవును, ఈ అత్యున్నత న్యాయాధికారులు రాజ్యాంగం సృష్టించిన స్వతంత్ర ప్రతిపత్తిగల దిక్సూచులా, లేక ప్రభుత్వ విధానాలను గుడ్డిగా సమర్థించే చట్టపరమైన ప్రతినిధులా? ఈ ప్రశ్నలకు మీ సొంత మేధస్సుతో సమాధానాలు వెతుక్కోవడానికి ఈ చర్చ ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. సంక్లిష్టమైన రాజ్యాంగ స్వరూపం గురించి ఆలోచిస్తూనే ఉండండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఒకసారి ఊహించుకోండి, సుప్రీంకోర్టు జడ్జికి ఉండేంత అపారమైన న్యాయపరిజ్ఞానం మీ సొంతం. ఓకే. ఆ స్థాయి అర్హతలు మీకున్నాయి అనుకుందాం.